దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం నుండి ఇలా వ్రాయబడి ఉంది. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రైన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. దేవుడు ఈ వచనాలను మన కొరకు ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నమ్మదగిన మంచి దేవ, మిమ్మలను మా మనసారా స్తుతిస్తూ మరొక మారు మీ కృపాసనం యొద్దకు మేము చేరి వస్తున్నాము. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా నీ కృపాసనాన్ని సమీపించే ఆ భాగ్యం నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకిచ్చారు. హెబ్రీ 4:15 ప్రకారం 16 ప్రకారం మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మరొకసారి ప్రభువా, నీ వాటలు వినడానికి మేము చేరి వస్తున్నాము. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో ఉండమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి, వాక్యమేడల ప్రేమ శ్రద్ధ కలిగిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ మాతో ముచ్చటించమని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, గతించిన 3 దినాలు రక్షణాధారమైన బావులను గూర్చి మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. సోమవారం రోజున అబ్రహాము తవ్విన ఆ బావులను ఫిలిష్తీయులు పూడ్చివేయగా, మరలా ఇస్సాకు ఆ బావులను తిరిగి త్రవ్విస్తా ఉన్నాడు. అవి నూతన నిబంధన క్రైస్తవ సంఘ విశ్వాసంగా అబ్రాము ఇస్సాకుకు ఎలాగ తండ్రో అలాగనే క్రైస్తవ సంఘమునకు తండ్రుల వంటి వారు. ఆది సంఘ పితరులు అపోస్తలులు ఆ త్రవ్విన ఉజ్జీవ స్థితి మనం కోల్పోయి ఉండగా వాటిని మరలా మనం త్రవ్వుకోవాలి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. గతించిన 2 దినాలు కూడా బైబిల్ గ్రంథాల్లో ఉన్న బైబిల్ పుస్తకంలో ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి బావులను మీ ఎదుటకు తీసుకుని వచ్చి అన్ని బావుల దగ్గర రక్షణాధారుడైన యేసుక్రీస్తును మీకు చూపి ఆయన వలన కలిగేటువంటి ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు మనము పొందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను 18వ వచనం వరకు చదివాను. ఈ వచనాలను ఆధారంగా చేసుకొని ఈరోజు ఒక ప్రాముఖ్యమైన కోణంలో ఈ వచనాలను మనం అధ్యయనం చేస్తాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇస్సాకు త్రవ్విన ఈ బావుల దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం, దేవుడు మన సంబంధాలను పరీక్షిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం.
మనం ఒకరితో ఒకరు సంబంధాలు పెట్టుకోవడం, ఏర్పరచుకోవడం తేలికే. కానీ ఆ సంబంధాలను సజావుగా కొనసాగించడం అది ఒక పోరాటం. అందుకనే ఆదిలో చాలా బాగున్న వారు అంతములో విరిగిపోయి ముక్కలైపోవడాన్ని మనం చూస్తాం. కనుక సంబంధాలకు దేవుడు చాలా విలువనిస్తాడు. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు సంబంధాలను ఆయన ప్రేమించేవాడు. ఆయన నమ్మిన పిల్లలు కూడా ఒకరితో ఒకరు సరైన సంబంధాలు కలిగి ఉండాలి అని ఆయన ఆశించేవాడు. అయితే సంబంధాలు నెలకొల్పబడ్డం, ఏర్పాటు చేయబడ్డం చాలా తేలికే, కానీ దానిని కొనసాగించుకోవడం అది నిజంగా చాలా పోరాటమే. ఎందుకు అంటే ఆమోసు 3:3 ప్రకారం సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని ప్రశ్నించాడు. ఒక ఇరువురు మధ్య సంబంధాలు సజావుగా కొనసాగాలి అంటే ఆ ఇరువురు మధ్య సమ్మతి రావాలి. కనుక సమ్మతి కలిగి ఉండడం అదంతా తేలికైన విషయం అయితే కాదు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ భాగంలో దేవుడు సంబంధాల విషయమై పరీక్ష చేస్తున్నాడు. ఈ పరీక్షలో చివరగా ఇస్సాకే గెలవడాన్ని మనం చూస్తాం. కనుక జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఆదికాండం 26వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్స్ మనం చేయాలి. అది ఏమిటి అంటే, దేవుడు అబ్రాముతో చేసినటువంటి వాగ్దాన నిబంధనలే మళ్ళీ దేవుడు ఇస్సాకుతో చేసి తన నిబంధనను ఆయన నూతనపరచడాన్ని మనం చూస్తాం. కనుక కవనెంట్ రెన్యువల్ ఈ ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంది. చదువుతాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 4-5 వచనాలు. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానముకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఈ అలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములు గైకొననని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ నీ తండ్రితో నేను ఏమి వాగ్దాన నిబంధనలు చేశానో వాటిని నీతో కూడా నేను కొనసాగిస్తున్నాను. నీవు కూడా భూమి మీద ఉన్న సమస్త జనులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే నేను ఈ వాగ్దాన నిబంధనలు నీతో నూతనపరచడానికి గల కారణం ఏంటి అంటే, నీ తండ్రైన అబ్రాము నా మాట విన్నాడు, నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు గైకొన్నాడు అని చెప్తాడు. వాస్తవానికి అబ్రాము దగ్గర ఉన్న ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఏమున్నాయి? అప్పటికేమీ ధర్మశాస్త్రం లేదు కదా, అప్పటికి మోషే పుట్టలేదు కదా అని అంటే అవును ప్రియమైన స్నేహితులారా. ఆజ్ఞలు, విధులు, అలాగనే చట్టాలు అబ్రాము దగ్గర లేకపోయినా అబ్రహాము ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడుగా ఇక్కడ పేర్కోబడ్డాడు. అది ఎట్లా సాధ్యమైంది అంటే దానికి ఒకే ఒక ప్రియులార జవాబు ఉంది. ఆ జవాబు ఏంటో తెలుసా ప్రియులారా? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చదువుతాం. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే ఆ ప్రేమ విశ్వాసాల ద్వారా ఆ మనుషుడు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడు అవుతాడు. కనుక ఈ రోజున విశ్వాస సంబంధంగా కార్యసిద్ధి కలుగు చేసి ఆ ప్రేమను పుట్టించే విశ్వాసమే అతి ప్రాముఖ్యమని గలతీ పత్రికలో పౌలు అందుకే చెప్తాడు. మీ కొరకు ఆ మాట చదువుతాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకముగా విశ్వాసమే ప్రయోజనకరం. చూస్తున్నారా? ఏది ఒక మనిషిని నీతిమంతునిగా చేసి ఆశీర్వాదాలకు హక్కుదారుడిగా చేస్తుంది అంటే ప్రేమ వలన కార్యసాధకమగు
విశ్వాసమే ప్రయోజనకరం. అబ్రాములో ఈ రెండు ఉన్నాయి. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం ఉన్న కారణం చేత ఆయన నీతిమంతుడు అయ్యాడు. ఆ కారణం చేత దేవుడు అన్నాడు, నీ తండ్రైన అబ్రహాము నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను, నా నియమాలను పాటించాడు అని నేను ఎంచి అతని నీతిమంతునిగా తీర్చాను, ఆశీర్వదించాను. కనుక ఆయనతో నేను చేసిన వాగ్దాన నిబంధనలు పురస్కరించుకుని నీతో కూడా నేను నా వాగ్దాన నిబంధనలను నేను నవీనపరుస్తున్నాను, నూతనపరుస్తున్నాను అన్నాడు. కనుక ఆదికాండం 26వ అధ్యాయం అనేసరికి కవనెంట్ రెన్యువల్ ఉంది. ఇది మీరు గమనించాలి. రెండవ సంగతి ఏమిటి అంటే అదే 26వ అధ్యాయం మీరు 7వ వచనం నుంచి మీరు 11వ వచనం వరకు మీరు గమనిస్తే ఇస్సాకు జీవితంలో తన తండ్రి చేసిన ఒక తప్పిదం మళ్ళీ రిపీట్ అయ్యింది. కవనెంట్ ఏమో రెన్యువల్ అయ్యింది. వినండి ప్రియమైన స్నేహితులారా, వినండి, తప్పిదమేమో అది మరొకసారి రిపీట్ అయిపోయింది. అబ్రహాము ఎలాగ తన భార్యను తన సహోదరుని ఐగుప్తు దేశంలో చెప్పుకున్నాడో, ఇప్పుడు ఇస్సాకు గెరారు దేశంలో తన భార్య అయినటువంటి రెబెకాను తన సహోదరుని చెప్పుకొని వాళ్ళ తండ్రి చేసిన తప్పిదమే ఆయన మళ్ళీ రిపీట్ చేశాడు. కనుక వినండి ప్రియులారా, ప్రామిసెస్ అన్నీ కూడా, కవనెంట్ అంతా కూడా రెన్యువల్ అయ్యింది. అలాగనే వినండి, సిన్ లేకపోతే మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయినాయి. కానీ దేవుడు ఎవరి ఇస్సాకును తాను చేసినటువంటి వాగ్దాన నిబంధనలు ఆధారంగా చేసుకుని దేవుడు ఆశీర్వదించకోరాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి ఒక సూచన బావులు త్రవ్వుకోవడం. వినండి ప్రియమైన స్నేహితులారా, అతను ఆశీర్వదించబడ్డాడు అని చెప్పడానికి అతను బావులు త్రవ్వుకోగలిగాడు. అయితే ఆయన త్రవ్వుకున్న ప్రతి బావి దగ్గర, అసలు ఆ బావుల దగ్గర ఇస్సాకు యొక్క సంబంధ బాంధవ్యాలను దేవుడు భలే పరీక్షించాడు. సంబంధాలకు విలువనిచ్చిన వాడుగా ఈ బావుల దగ్గర ఎలా ఇస్సాకు బ్రతికాడో ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసురాలు రిలేషన్స్, బంధాలకు విలువనిచ్చి అలా బ్రతకవలసినటువంటి అవసరత ఉంది. కనుక నేను బావుల దగ్గరకు వెళ్ళి ఆ సంబంధాల కొరకైన పరీక్ష నేను మీకు చెప్పే ముందు ప్రియులారా, ఇస్సాకు గురించి ఒక 3 మాటలు తెలియాలి మనకి. ఈ ఆదికాండం 26వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకును గురించి మనం ఎరగవలసిన మొదటి మాట ఏంటో తెలుసా? ఈజ్ మ్యాన్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆయన చాలా ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగిన మనుషుడు. ప్రతి దానికి గిల్లి కజ్జాలు పెట్టుకునే రకం కాదు. కొంతమందికి ఆధ్యాత్మిక పరిపక్వత లేక అనవసరమైనటువంటి వాటికి కూడా కోపాన్ని, అలాగనే వినండి ప్రియులారా, వారి దగ్గర నుంచి భయంకరమైనటువంటి విసుగును వారు కనపరుస్తూ ఉంటారు. వీళ్ళు ఇమ్మెచ్యూర్ పీపుల్, ఎదగలేదు వీళ్ళు. అవసరమైన దానికి కోపం తెచ్చుకున్నామంటే అర్థం ఉంది, అవసరమైన దానికి విసుక్కున్నామంటే అర్థం ఉంది, అవసరమైన దానికి చిరాకు పడ్డామంటే అర్థం ఉంది. కానీ అనవసరమైనటువంటి వాటికి, చిల్లర విషయాలకు కూడా ఊరికే కాపాడిపోవడం, రొసరొసలాడిపోవడం, ఎదుటి మనిషిని గాయపరచడం అలా చేస్తున్నారంటే వీళ్ళు ఎదగలేదన్నమాట. వీళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళ సంబంధాలను ఎవరితోనూ సరిగా కట్టుకోలేరు. కానీ ఇస్సాకు అటువంటి వాడే కాదు. అతనికి తెలుసు సంబంధాలను ఎలాగ కొనసాగించుకోవాలో. ఎందుకంటే దేవుడు సంబంధాలకు విలువనిచ్చిన దేవుడు. నేను దాన్ని కొనసాగించాలి అనుకున్నాడు గనుకనే చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించాడు ఆయన. ఇది ఒక తలంపు. అయితే రెండవ తలంపు ఏంటో తెలుసా? ఇస్సాకు ఎట్లాంటి వాడో తెలుసా? మ్యాన్ ఆఫ్ పీస్. అతను సమాధానము కోరుకునేటువంటి మనుషుడు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, అతను ఈ ఆదికాండం 26వ అధ్యాయం మనం ఇప్పుడు ధ్యానం చేస్తే అతను సమాధానం కొరకు అతను ఎంత బాగా ఆరాటపడుతున్నాడో మనం చాలా విపులంగా మనం ఆయన గురించి మనం అధ్యయనం చేయొచ్చు. అలాగనే 3వ మాట చెప్తాను వినండి. ఈ 3వ తలంపు ఏమిటంటే ఈయన మ్యాన్ ఆఫ్ స్పిరిచువల్, ఆధ్యాత్మిక మనుషుడు ఆయన. అంటే లోకరీతిగా సంబంధాలు కొనసాగించేవాడు కాదు సుమ.
లోకస్తులు సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తారు, లోక సంబంధమైన నియమాలు పాటిస్తారు. కనుక అతను లోక సంబంధంగా సంబంధ బాంధవ్యాలు కాపాడుకునేవాడు కాదు, కానీ చాలా స్పిరిచువల్ వేలో, ఆధ్యాత్మిక మార్గంలో తన సంబంధాలను ఆయన కొనసాగించుకునేటువంటి ఆత్మీయుడు. ఎదుగుదల కలిగిన వాడు, సమాధానం కోరుకునేవాడు ఆత్మ సంబంధమైన మనుషులు అని ఇస్సాకును గురించి మనం అధ్యయనం చేస్తాం. రండి, అటువంటి ఇస్సాకును అతను త్రవ్వించుకున్న బావుల దగ్గర సంబంధాల పరీక్ష జరిగినప్పుడు ఒక్కొక్క పరీక్షను ఆయన ఎట్లా జయించినాడో ప్రియమైన స్నేహితులారా వినండి, నేను మీకు విపులంగా జ్ఞాపకం చేస్తాను. రండి, మొదటి సంఖ్య చూద్దాం ప్రియులారా. ఇందులో మనం 5 బావులు చూస్తాం ఈ ఒక్క అధ్యాయంలోనే. చదువుతున్నాను చూడండి. ముందు 14వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇలా వ్రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను చూడండి. అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి అతని తండ్రైన అబ్రాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అని రాసి ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఫిలిస్తీయులు ఇస్సాకుకు చెందిన ఆ బావులు, వాళ్ళ నాన్నగారి పనివారు తవ్వించిన బావులు ఫిలిస్తీయులు పూడ్చివేయడానికి గల కారణం ఏంటనంటే, ప్రధానమైన కారణం అసూయ, జలసి. పిల్ల సంబంధ బాంధవ్యాలు కూడా ఎప్పుడు పాడవుతాయనంటే, ఒక మనిషికి మరో మనిషి మీద కలిగిన అసూయ. అసూయ సంబంధాలను ప్రియులారా సమాధి కడుతుంది. అసూయ ప్రేమను హత్య చేస్తుంది. వినండి, నేను బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మీకు ఇవ్వగలను. ఉదాహరణకి ఇలా చెప్తాను, ఒక 3 ఉదాహరణలు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయంలో పిల్లల కయ్యూనుకు హేబేలు మీద కోపం ఎందుకు వచ్చిందండి? ప్రియమైన స్నేహితులారా వినండి, దానికి ప్రధానమైన కారణం తన సహోదరుడైన హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, నా యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు అనే అసూయ. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో తెలుసా? హేబేలు అర్పణ అంగీకరించడానికి ముందే దేవుడు హేబేలును అంగీకరించాడు. కయ్యూను అర్పణ ఆయన నిర్లక్ష్య పెట్టక మునిపే కయ్యూనును నిర్లక్ష్య పెట్టాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుతున్నాను మిత్రులారా, ఇలా వ్రాసి ఉంది 4వ వచనం, హేబేలు కూడా తన మద్దలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును, ఈ మాట గమనించాలి, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ముందు లక్ష్య పెట్టబడవలసిన వాడు వ్యక్తి, అటు తరువాత ఆయన తెచ్చినటువంటి అర్పణ. మతపరులకు ఆత్మ సంబంధమైన విలువలు లేని వారికి ఎలా ఉంటుందంటే, వినండి, నేను తెచ్చిన అర్పణ లక్ష్య పెట్టాలని. కయ్యూను ఒక మత సంబంధి అండి. చూడండి ప్రియులారా, 5వ వచనంలో, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలు కోపం వచ్చిందట. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా గమనించండి, హేబేలును లక్ష్య పెట్టాడు, హేబేలు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యూనును లక్ష్య పెట్టలేదు, కయ్యూను తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటనంటే, హేబేలులో విశ్వాసం ఉన్న కారణం చేత హేబేలును లక్ష్య పెట్టాడు, అతను తెచ్చిన అర్పణ కూడా లక్ష్య పెట్టాడు. కయ్యూనులో దేవుని ఎడల సరైన విశ్వాసం లేని కారణం చేత కయ్యూనును లక్ష్య పెట్టలేదు, అతని అర్పణ కూడా లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు కయ్యూనుకు కోపం వస్తే ఎవరి మీద రావాలి కోపం? ప్రియులారా వినండి, ఎవరి మీద రావాలి కోపం అంటే హేబేలు మీద కాదు రావాల్సింది కోపం. నీకు చేతనైతే దేవుని మీద కోపడు. నువ్వు మరి కొంచెం మంచివాడవైతే అసలు నీ మీద నీవు కోపం తెచ్చుకో, అంతేగాని మరో వ్యక్తి మీద కోపం తెచ్చుకోవడం ఏంటి? కయ్యూను దగ్గర వినండి ప్రియులారా, తన మీద తను కోపం తెచ్చుకో, నేనెందుకు నా సహోదరుడిలాగా విశ్వాసం గలవాడును కాలేకపోయాను అని తన మీద తన కోపం రావాలి. లేదా ఓ దేవా నేనేం తప్పు చేశాను, నేను తెచ్చిన అర్పణ లక్ష్య పెట్టలేదని దేవుని మీద కోపడు న్యాయం ఉంటుంది. కానీ వినండి, హేబేలు మీద కోపం తెచ్చుకోవడానికి కారణం లేదే. కానీ అసూయ కళ్ళుకు పొరల కమ్మింపజేస్తుంది. కొంతమంది అసూయ పరులు ఉంటారు.
ప్రియమైన స్నేహితులారా, ఈ అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే ఈ బైబిల్ గ్రంథం అంతట్లో భయంకరమైనటువంటి పాపం వినండి ప్రియమైన అసూయ పాపం. కనుక ఆ కోపం ఉంచుకొని మళ్ళీ దేవుడు ప్రశ్నించిన బాగుపడ్డానికి దిద్దుకోవడానికి దేవుడు మాట్లాడినా దిద్దుకోక హేబేలుతో మాట్లాడి హత్య చేసి ఇప్పుడు కయ్యూను బతికేమైందనంటే దేవుని చేత శపించబడిన వాడై, దేవుని సందులోంచి త్రోసివేయబడిన వాడై, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయి దేశదెమ్మరైపోయాడు. అసూయ పాపం ఒక మనిషిని అలాగ తినేస్తుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, కనుక వినాడు చాలా జాగ్రత్తగా. అసూయ సంబంధాలను తెప్పేస్తుంది. చూస్తున్నారా, ఎవడండి హేబేలు? నీ సహోదరుడే కదా. మీరిద్దరు ఒకే ఇంట్లో పుట్టారు, ఒకే తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరిగారు, ఒకే ఇంటి వాతావరణంలో ఆడుకున్నారు, ఒకే రకమైన ఆత్మీయ విద్య నేర్చుకున్నారు. అలాంటిది ప్రియమైన స్నేహితులారా, ఒకే దగ్గర ఉండి కూడా సహోదరుని మీద కోపం తెచ్చుకొని చివరికి నరహంతకుడై, చివరికి శపించబడిన వాడై, చివరికి దేశదిమ్మరై, చివరికి శాపగ్రస్తుడుగా మిగిలిపోవడానికి గల కారణం అసూయ. అసూయ నేను ఇందాకే చెప్పాను, సంబంధాలకి సమాధి కడుతుంది. ఇది తవ్వుకోవడం చాలా కష్టమైన పని. దీన్ని జీవితం నుంచి తొలగించుకోవడం చాలా కష్టమైన పని. సిగరెట్ తాగడం మానేయ్ అని చెప్తే మానేయగలగచ్చు. దొంగతనం చేయటం మానేయ్ అంటే మానేయగలగచ్చు. త్రాగుడు తాగడం మానేయ్ అంటే మాని ఉండవచ్చు. వ్యభిచరించకుండా ఉండు అంటే ఉండవచ్చు. కానీ నీ హృదయపు లోపల గుండె పొరల్లో మిగిలిపోయిన అసూయను చంపేయి అంటే నీ వల్ల కాదు. దేవుడు సహాయం చేయకపోతే, నువ్వు దేవుని పాదాలు పెట్టుకోకపోతే నీ లోపల ఉన్న అసూయ చావదు. అసూయ లోపల పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళ ముఖంలోనే తెలిసిపోద్ది వీడు అసూయ పరుడని. ప్రతి దానికి పరాయి మనిషి మీద కోపమే, ప్రతి దానికి చిరుబుర్రలాడమే. ఆడ ముఖం చూస్తే దుమలాడుతూ ఉంటే దుమ్మల గుండ మక్కువాడు. వీడు ఎవడు బాగు చేయలేడు వీడిని, వీడు ఎవడికి మేలుకరం అవ్వడు. వాడి జీవితానికి వినాశం తెచ్చుకుంటాడు భవిష్యత్తులో. ఎంత ప్రమాదం అండి అసూయ. ఈ ఆది కుటుంబం, మొదటి కుటుంబంలోనే అసూయ పాపం ఎంత అనర్థాన్ని తెచ్చిపెట్టిందండి. వినండి ప్రియమైన స్నేహితులారా, మరి కొంచెం వెనక్కరండి. ఆదికాండం 16వ అధ్యాయం దగ్గరికి వస్తే నేను మీ కొరకు చూపిస్తున్నాను మరొకరి అసూయ ఇదేం చేసిందో చెప్తాను చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది 16వ అధ్యాయం 6వ వచనంలో. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చెయ్యమని సారాతో చెప్పాను. సారాయు దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఏమండి, సారా హాగరమ్మను అంత శ్రమ పెడుతుంది? నువ్వు తన యజమానురాలవని తన దేశాన్ని వదులుకొని నీ ఇంట ఊడిగం చేయడానికి వచ్చింది. తన సొంత ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళ కాదు, మీరే నా సర్వస్వం అనుకుని వచ్చింది. ఇంట్లో నమ్మకంగా దాసురాల్లాగా పనిచేసుకుంటే నీవే కదా ఆమెను తీసుకుని వచ్చి నీ భర్తకు ఒకటిగా చేర్చావు. సరే, ఆమె గర్భవతి అయిన తరువాత దాని చూపులు నీచమైన నేను తట్టుకొని ఆమె నీ పని మనిషి కనుక దానికి పాఠాలు నేర్పించుకొని దాన్ని బాగు చేసుకోవలసిందే పోయి చివరికి సారాకు హాగర మీద అసూయ. నా కడుపులో బిడ్డ పడలేదు, దాని కడుపులో బిడ్డ పడ్డాడు. అందుకే శ్రమ పెట్టింది. ఎవరినైతే నమ్మొచ్చిందో, ఎవరినైతే ఆశ్రయించుకుంటూ బతికిందో, ఎవరి యొక్క చేతి కింద వినిపిన ప్రియులార నీడ కింద బతికిందో, ఆ నీడే నాకు అవసరం లేదు, నేను చచ్చిపోతే మంచిది అన్నట్టుగా ఆ ఇంటిలోంచి ఒంటరిగా ఎడారి ప్రయాణం చేసిందే ఒక దాసురాలు, ఒక బానిస పిల్ల. ప్రియులారా వినండి, దేవుడు దర్శించి ఆమెను మళ్ళీ వెనక్కి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అది వేరే విషయం. కానీ ఆ ఎడారిని పట్టి అలాగ తిరుగుతూ ఉంటే ఆ పట్టలోని బిడ్డ హాగరు ఎప్పుడో ఎడారి భూమిలో చచ్చుండేవాళ్ళు. నిజం కాదంటారా చెప్పండి? ఒక యోగ్యురాలమైన యజమానురాలివి ఈ రోజున నువ్వు నీ పని మనిషిని శ్రమ పెట్టి సంబంధాలకు విలువనివ్వలేకపోయావే. నేను నమ్ముకుని వచ్చి నీ నీడ కింద బ్రతుకుతున్న ఒక వ్యక్తిని నువ్వు బాధ పెట్టావే.
చూస్తున్నారా? ఇంకొక మాట మీతో చెప్తాను. రండి ప్రియమైన స్నేహితులారా, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయానికి రండి. అసూయ ఇది ఎంత ప్రమాదకరమైందో మనకు తెలియాలి. దీది మన హృదయపు పొరల కింద దాక్కుని ఉంటది. ఇది దొంగనల్లి లాంటిది, కొరికేస్తుంది. జీవితాన్నే కొరికే భయంకరమైనటువంటి పురుగది. ప్రియులారా, చదువుతాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటె విసిరెను. నీ తరపున ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి జయించి వచ్చిన పిల్లగాడిని నీకు దురాత్మ పడితే వీణ వాయించి నీ లోపల దెయ్యాలు వెళ్ళగొట్టిన యవనస్తుడిని నీ చేతిలో ఉన్న ఈటతో గోడకు పొడిచి చంపేద్దామనుకున్నానంటే సౌలులో ఏం పుట్టిందిరా అంటే అసూయ. గమనిస్తున్నారా? మధ్యలో మరొక విషయం మర్చిపోయాం ప్రియులారా. ఏమండి, యోసేపును గోతులో తోసి ఐగుప్తీయులుగా బానిసగా సొంత అన్నదమ్ములే అమ్మేయడానికి ఏమిటండి యోసేపు ఆనాడు చేసిన పాపం? అసూయ. నాన్న మనకంటే వాడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందమైనటువంటి అంగీ కుట్టించాడు, మనం చేసే చెత్త పనులన్నీ కూడా వీడెళ్ళి నాన్నగా చెప్పేస్తున్నాడు, కనుక వీడిని చంపేద్దామనుకున్నారు. ఎవర్రా బాబు అంటే వినండి, గోత్రకర్తలు, అది కూడా సొంత అన్నదమ్ములు. వారు అలా చేయడానికి గల కారణం అసూయపడి అనే మాట మనం చూస్తాం. కనుక ప్రియమైన స్నేహితులారా, అసూయ సంబంధ బాంధవ్యాలను తెంపే ఒక భయంకరమైనటువంటి ఇవ్వండి పాపం. తాగుడో, వ్యభిచారమో, దొంగతనమో, చీట్ల పేకాటో, లేక ఇవ్వండి సిగరెట్టో, చుట్టా తాగడమో, అవి మనుషులకు కనబడేటువంటి బయట పాపాలు కానీ నీ లోపల నీ హృదయపు పొరల్లో పేరుకున్న అసూయ పాపం ఇది ఎవరికే కనబడదు. అప్పుడప్పుడు నీ కోపం, నీ చిరాకులో అది బయటికి వెళ్ళగొక్కుతూ ఉంటావు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఫిలిస్తీయులకు ఇస్సాకు మీద అసూయ పుట్టిందట. ఎందుకురా బాబు అసూయ అంటే, అతను ఆశీర్వదించబడిపోతున్నాడు. అతను ఆశీర్వదించబడిపోతున్నాడు. మన మధ్యలో ఇతను చాలా సంపన్నుడుగా కనబడుతున్నాడు. అసూయ. ప్రభునందు ప్రియులారా, అసూయ పరులు వినండి, తండ్రి దగ్గర నుంచి తనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదములో ఒక ఆశీర్వాదం బావులు, ఆ బావులు అదొక ఆశీర్వాదం అయితే వీరు అసూయ అందులో మన్ను పోసేసింది. వీరు అసూయ మన్ను పోసేసింది. ప్రియులారా, అప్పుడు ఇస్సాకు చేసిన పనేంటో తెలుసా? సంబంధాలకు విలువనివ్వని వారు అసూయతో మన్ను పోశారు. సంబంధానికి విలువనిచ్చిన వాడు మన్ను పోసే వాళ్ళతో దెబ్బలాట పెట్టుకోలేదు. అసలు దెబ్బలాట పెట్టుకుంటే అబీమెలెకు వాళ్ళ బలమైన వారా, ఇస్సాకు బలమైన వారా? చూడండి, అబీమెలెకు ఏమన్నాడో చదువుతాను. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనంలో, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడవు. ఇస్సాకు దెబ్బలాట పెట్టుకుంటే అతనితో ఉన్నవారు బహుబలమైన వారు. అసలు అబ్రాము దగ్గర ఉన్న ఎంట పుట్టి అలవర్చబడిన వారే 318 మందే బహువీరులైతే ఇస్సాకు వరకు వచ్చేసరికి ఇంకెంతమంది పెరిగారో బహుబలము గలవారు. యుద్ధానికి పూనుకుంటే ఏదైనా జరుగునేమో, కానీ సంబంధాలకు విలువనిచ్చిన వారు అసూయను వెళ్ళగక్కితే తలవంచుకొని వేరొక స్థలానికి వెళుతున్నాడు, వేరొక స్థలానికి వెళ్ళిపోతున్నాడు. అసూయతో వారి బావిని నింపేశారు, మట్టి మన్ను పోసి. ఆయన వాళ్ళతో పోట్లాడకుండా అలాగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నీ వరకు వస్తాను. వినండి ప్రియులారా, నీలో అసూయ ఉందో లేదో అనే దానికి క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు స్వరూపము కలిగిన దేవుని పోలికలు ఉన్న ఒక మనిషి మీద నువ్వు కోపాలు, చిరాకులు పడి అవతల వాడు నీకంటే అదముడైపోవాలని, వాడికంటే నువ్వు బాగుండాలని నీ లోపల కోరుకుంటున్నావే, అదే నీ లోపల ఉన్న అసూయకు చిహ్నాలు, సిమ్టమ్స్ ఆఫ్ జెలసీ. వినండి ప్రియులారా, ఇవి లోకస్తుల్లో కంటే క్రైస్తవుల్లోనే అధికం. ఎంత దౌర్భాగ్యమో! హృదయపు పొరల్లో పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో, దేవుని వాక్యం వెలుగులో లోతుగా సరిచేసుకోవలసిన క్రైస్తవుల్లోని ఈ భయంకరమైన అసూయ. అయితే ఎవడో అసూయ పడ్డాడని పోట్లాటకు దిగడమో,
మాటలు యుద్ధం చేసుకోవడము అది క్రైస్తవ లక్షణం కాదు. తల వంచుకుని వెళ్ళు. సంబంధాలకు విలువనిస్తున్న అర్థం. అరిసేవాడు ఒక కుక్క, కోపం చూపించేవాడు పశువు, దున్నపోతువాడు వదిలే, వాడి పాటికి వాడు వదిలే. వాడు కనపరుస్తున్న నీచ బుద్ధి బయటకు వస్తుంది. కానీ నువ్వు ఆత్మీయుడిగా చేయవలసిన పనేంటో తెలుసా? నువ్వు పరిపక్వత గలవాడవు కదా, నువ్వు సమాధాన మనుషుడువు కదా, నువ్వు ఆత్మీయుడువు కదా, నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? తల వంచుకొని వెళ్ళిపో. ఇస్సాకు మనతో మాట్లాడుతున్నాడు. ఒరే, సంబంధాలకు విలువనిచ్చే వాళ్ళు నాకులాగా బ్రతుకుతారా? సంబంధాలకు విలువనివ్వ నీవే కీచులాటగా దిగుతావు, మాటల యుద్ధాలకు దిగుతావు, కోపాన్ని రెచ్చగొట్టుకుంటావు, ప్రలోభాలకు లొంగిపోతావు. అది మీ లక్షణం అన్నట్టుగా ఇస్సాకు చెబుతున్నాడు. ప్రియులారా, సరే, ఇప్పుడు ఇస్సాకు నెమ్మదిగా ఆ బావిని విడిచిపెట్టి మరికొంచెం దూరం వచ్చాడు. చదువుతున్నాను చూడండి. ఇప్పుడు 19వ వచనం, ఆదికాండం 26:19. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను. జలలు ఊటలు వచ్చేటువంటి నేవ బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తమతో కలహించినందుకు అతడు బావికి యెషకు అని పేరు పెట్టాను. యెషకు అని పేరు పెట్టాను. యెషకు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? కలహం అని అర్థం. ప్రియులారా, సంబంధాల పరీక్షలో వినండి, అసూయను బట్టి సంబంధాలు తెగిపోతాయి. రెండవది, కలహమును బట్టి కూడా సంబంధాలు తెగిపోతాయి. కలహాలు వినండి ప్రియులారా, సామెతల గ్రంథకర్త ఈ కలహాన్ని గురించి బాగా చెప్తాడు. ఏమండి, కష్టపడి తవ్వుకున్నదేమో ఇస్సాకు పరివారులైతే జలల గల బావి వారికి దొరికితే నీళ్లు వస్తే వాళ్ళు వచ్చంటారు ఈ నీరు మావే అంటున్నారు. చూస్తున్నారా ఎట్లుందో? కలహప్రియులు కొంతమంది ఉంటారు. పోట్ల గిద్దలు లాంటి వాళ్ళు కాలుతో కయ్యానికి కాలు దువ్వుతారండి కలహప్రియులు. బైబిల్ ఏమంటుందో ఈ కలహాల గురించి చూపిస్తాను రండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా, మంచి మాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. కలహ ఆరంభం నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టము. చూస్తున్నారా? కలహ ఆరంభం నీటి గట్టున పుట్టు ఊట. అది ఓటే అని వదిలేసామనుకో, ఆ నీటి గట్టు దగ్గర ఉన్న ఊట గనక ఆ నీరు కాస్త ఈ ఊటల్లోంచి ప్రవాహమై గండి కొట్టుద్ది. శ్రీకాకుళం జిల్లాలో చెరువులు బాగా నిండిపోతే ఆ చెరువు గట్టుల దగ్గర ఓటలు మొదలవుతాయి. చిన్న ఓటేలే అని వదిలేసామనుకోండి, సాయంత్రం కనబడింది నిండుగా ఉన్నటువంటి చెరువు ఆ గట్టు దగ్గర చిన్న ఓట మొదలయ్యింది. ఇది ఓటే కథను వదిలేసి నిద్రపోతే తెల్లారిసరికి చెరువు గండి కొట్టి ఊరు నింపేస్తుంది. కలహారంభం అంతే. కలహానికి ఆరంభమే వచ్చినప్పుడు అయ్యో దేవుని బిడ్డను నేను కలహానికి ఉండకూడదు కదా, దీనికి సమాప్తి చెయ్యాలి అని లోతుగా పశ్చాత్తాపడి దిద్దుకునేవాడు ఆత్మీయుడు. నాకు టైం దొరకదా, నాకు మాట్లాడడం రాదా, నేను నా తడాకా చూపించనా అని అవకాశాలు కుదుర్కునేవాడు దెయ్యం పిల్లాడు. సంఘాల్లో కూడా కలహప్రియులు ఉంటారు, దెయ్యం పిల్లలు. మళ్ళీ దేవుని ప్రజల మధ్య కలిసిపోతారు వీళ్ళు. వినండి ప్రియులారా, వీడికి నల్లోడికి పెద్ద తేడా ఉండదు. నల్లోడు వీడిని పూనేసి ఉంటాడన్నమాట. పోట్లగిత్త మనుషులు. బుద్ధి రాదండి ఇలాంటి వాళ్లకు. ఎంత దేవుని వాక్యం చెప్పబడుతున్నా, ఎంత సేవకుల పరిచయం చేస్తున్నా వారి జీవితంలో పరివర్తనే కలగదండి. ఎక్కడ కయ్యానికి అవకాశం దొరుకుతాదా కాలు దువ్వుతామంటారు. కలహ ఆరంభం నీటి గట్టున పుట్టు ఊట, దానిని ఆదిలోనే ముగించకపోతే వినండి ప్రియులారా ప్రమాదం. అందుకే మాట అన్నాడు. ఒక పేజీ తిప్పండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది ప్రియులారా, మీకు చదువుతాను 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. చూసారా, క్రైస్తవ్యంలో మూర్ఖులు పోరికే దిగుతారు, వాదనకే దిగుతారు, కోపంతో మాట్లాడతారు, చిరాకు ఉంటారు.
వీళ్ళు పోరునే కోరుకునే మనుషులండి. వీళ్ళకి బైబిల్ ఇచ్చే పేరు మూర్ఖుడు. కలహమునకు దూరముగా ఉండు, అది నీకు ఘనత. అవతల వాళ్ళే మీద పడినా గాని ప్రియులారా, మరి యేసుప్రభు నమ్మినావు, యేసుప్రభు నైజమదే కదా. కొట్టే వాళ్లకు వీపును అప్పగించాడు, పెరికే వాళ్లకు గెడ్డం అప్పగించాడు, ఉమ్మే వాళ్లకు మకం అప్పగించాడు, గుద్దే వాళ్లకు వీపును అప్పగించాడు, ములకిరీట పెట్టేటోళ్లకు తలను అప్పగించాడు, మేకులు కొట్టే వాళ్లకు కాలు చేతులు అప్పగించాడు. కలహానికి అతను కాలు దువ్వలేదు. అతను కలహప్రియుడు కాదండి, ఆయన శాంతప్రియుడు. ఆయన నమ్మిన వారు కలహప్రియులుగా ఉండకూడదండి, వాళ్ళు శాంతప్రియులుగా ఉండాలి. అందుకే సొలొమోను అంటున్నాడు, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. అడిగేద్దాం, కడిగేద్దాం, దులిపేద్దాం, చూపించేద్దాం తడాకంటాడు. ఈ డైలాగులు ఎవరి నోర్లోంచి వస్తున్నాయో వాడు క్రైస్తవ సంఘాల్లో ఉన్న మూర్ఖులు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు సంఘాల్లో తగలడతారు. వీళ్ళ వల్ల ఎవరికీ ప్రశాంతంగా ఉండదు. వీళ్ళు కూడా ప్రశాంతంగా బతకరు. వీళ్ళు ప్రశాంతంగా బ్రతకరు, మరొకటి బతకనివ్వరు. వీళ్ళు మూర్ఖులండి. వినండి వినండి ప్రియులారా, నేను వాక్యం మాట్లాడుతూ ఉండగా నీ నైజమేదో నీకు అర్థమవుతుంది. ఇది పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, వారు కలహానికి వచ్చారు. నా వెనకాలన్న వారు బహుబలము కలిగిన వారు నాతో కలహానికి వస్తారా? రండి, మన సంగతి ఏదో తీసుకుందాం. గల్లీలోకి వస్తారా, వీధిలోకి వస్తారా, మైదానంలోకి వస్తారా, సిటీలోకి వస్తారా, తొడగొడతాను అనలేదండి ఇస్సాకు. దిక్కుమాలిన వాళ్ళు అంటారు ఆ మాటలు, దరిద్రులు చెప్పే మాటలు అవి. నా తడాకా చూపిస్తాను రా, నేనేంటో చూపిస్తాను రా. గల్లీకి వస్తావో, వీధిలోకి వస్తావో, మైదానానికి వస్తావో, పట్టణానికి వస్తావో, రా చూసుకుందామా. చూసుకుందామని డైలాగు అది క్రైస్తవులది కాకూడదండి. అయ్యా, కలహానికి వచ్చావా, నీతో దెబ్బలాడే మనసు నాకు లేదు, నీతో దెబ్బలాడే మనసు లేదు, నేనే వెళ్ళిపోతాను. నేను ఒక మంచి దైవ సేవకుడిని ఎరుగుదును. ప్రియులారా, నా ముందే ఆయన సాక్ష్యం చెబుతూ, ఆయన చెప్పిన సాక్ష్యం రాజమండ్రిలో చెప్పినాడు ఆ పెద్ద ఆయన చెప్పిన సాక్ష్యం విని తర్వాత నేను వాక్యం చెప్పాను. ఆయన అంటాడు, తెలంగాణలో ఆదిలాబాద్ ప్రాంతానికి చెందినవాడు, నక్సలైట్ల మధ్య ఉన్నాడు. అతనికి వచ్చిందంతా ఒకటే, ఏమండి, జానపద పాటలు పాడుకుంటా, కంజరు కొట్టుకుంటా, అతని పాటలు పాడుకుంటూ సేవ చేస్తాడు. ఆ సేవకుని పేరు సాయిలన్న. ఆయన వినండి, వనస్థలిపురం దగ్గర హైదరాబాద్లో ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటున్నాడట. ఇల్లు కట్టుకుంటే ఇటుక, రాళ్ళు, సిమెంటు ఇవన్నీ కూడా బయటపడుతుంటాయి కదా. ఎవరు కట్టుకున్నా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళ మీద పడతా. ఆ ఎదురింటి ఆవిడట సాయిలన్నను, అతని భార్యను భయంకరంగా తిట్టిపోస్తుందట. ఇసుకొచ్చేస్తుంది, దుమ్ము వచ్చేస్తుంది, ఎరప చువ్వలు ఇక్కడ పెట్టారు, సిమెంట్ పడిపోతుంది అని అరుస్తుంటే, మరి ఆవిడిల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇలాంటివి ఏదో జరుగుంటాయి కదా, యువతలోళ్ళు కూడా భరించలేకపోతుంది. ఆవిడ తిడుతుందట. సరే, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఒక రోజున సేవలేదు, ఇంట్లో ఉన్నాడు. ఆవిడ నోరేసుకుని తిడుతుందట. తిడుతుంటే భార్య అంటుంది, ఏమండి, తిడుతుంటే మీరు ఊరుకుంటున్నారేంటి, మీరు మగాళ్ళ కాదా, అడగండి, మీరు చెయ్యండి అంటుంటే ఏమి మాట్లాడడం లేదు ఈయన. నా భర్తకు పౌరుషం లేదనుకుంటుంది మా భార్య. పౌరుషం ఉన్నవాడే నక్సలెట్ల మధ్య తిరిగినోడే. ఇవనండి, పౌరుషం ఉంటుంది, కానీ యేసుక్రీస్తును చచ్చిపోయాడు. అందుకనే ప్రియులారా, ఆవిడ తిట్టి 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 ఒక 2 గంటల సేపు పరిసిందట. ఆ ఇంట్లోనికి వెళ్ళగానే ఇప్పుడు ఈయన లేచాడట. ఈ భార్య అనుకుందాం, ఆయనకు భలే పౌరుషం వచ్చింది ఇప్పుడు అనుకుందట. ఆయన లేచి బయటకు వచ్చి అలాగ పాన్ షాప్కి వెళ్ళి ఒక 2 లీటర్లు థమ్సప్ బాటిల్ కొన్నాడు. భార్యకి అర్థం కావడం లేదు, ఇప్పుడెళ్ళి థమ్సప్ బాటిల్ కొంత తెస్తున్నాడు ఏంటని. ఆ బాటిల్ని అలాగ పట్టుకుంటూ వచ్చి ఆ ఇంటి ముందు నిలబడి అక్క అని పిలిచాడట. అక్కింట్లోంచి వచ్చింది. ఏంటో చెప్పు అంది. అక్క, 2 గంటల సేపు అరిసావక్క, నువ్వు బాగా అలిసిపోయావు, థమ్సప్ తాగక్క అని బాటిల్ ఇస్తున్నాడు. ఆమె గుండె గతుక్కుమంది. అదేంటి సాయిలన్నా, నిన్ను నీ భార్యను తిడుతుంటే నేను అలిసిపోయానని థమ్సప్ బాటిల్ ఇస్తున్నావంటే, నువ్వెప్పుడు తిట్టావక్క నన్ను అంటున్నాడు. అదేంటయ్యా, ఈ 2 గంటలు నిన్నే కదా తిట్టానంటే, నేనెక్కడున్నానక్క, యేసయ్యలో ఎప్పుడో చచ్చిపోయాను, నువ్వేమి నన్ను తిట్టలేదన్నాడట.
అదండి క్రైస్తవ్యం. కోపంతో దుమదుమలు ఆడుకుంటా, చిరాక పడిపోతా, అదిత్తుడు ఇదిసురుడు. వినండి ప్రియులారా, సాటి మనిషి మీద వాడు దేవుని స్వరూపంలో ఉన్న మనిషి అనే విషయం మర్చిపోయి నీ రొసరొసలు కనపరుస్తున్నావంటే నువ్వు మూర్ఖుడివి. నేను ఆ రోజు భలే సంబరపడ్డాను దైవజనుడి యొక్క సాక్ష్యం విన్న తర్వాత. కనుక వినండి, ఇప్పుడు ఇస్సాకు అదే పని చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు కలహానికి వచ్చారు, సరే మీకు నాకెందుకు గొడవ, నేనే వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడు. అసూయను జయించాడు, కలహాన్ని జయించాడు. రండి, 3వ సంగతి దగ్గరకు వస్తున్నాను. అదే ఆదికాండం 26వ అధ్యాయంలో 21వ వచనం చదువుతాను చూడండి. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిని గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. చూస్తున్నారా, ఈ బావి పేరు సిత్నా. సిత్నా అంటే అర్థం ఏంటో తెలుసా? విరోధము అని అర్థం. విరోధంగా వస్తున్నారు మీదకి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సహజంగా మనుషులమైన మనకి మన అభిప్రాయాలు, మన పనులు, మన చేష్టలు, మన హావభావాలు నచ్చని వారు మనకి విరోధంగానే నిలబడతారు. అసలు విరోధంగా కొంతమంది ఉన్నారంటే ఎంతో కొంత నీ దగ్గర నికరం ఉందని అర్థం. అందరూ నిన్ను మెచ్చుకొని చెంచాలు కొడుతున్నారు, చెంచాగిరిలు చేస్తున్నారు అంటే, నువ్వు బాగా పొంగిపోతున్నావంటే అసలు నువ్వు చాలా ప్రమాదకరమైన వాడు అని అర్థం. నిన్ను విరోధించే వాళ్ళు, నిన్ను విభేదించే వాళ్ళు ఉండడం అది ఎప్పుడూ నీకు ఆశీర్వాదమే. సరే వినండి, విరోధం వస్తే వినండి, నేను విరోధం చూపగలను, మీరేనా విభేదించగలరు, నేను విభేదించగలను అనలేదు ఇస్సాకు. ఎందుకో తెలుసా? సంబంధాలకు విలువనిచ్చేవాడు విరోధాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడు. అందుకు ఒక ఆయన అన్నాడు, విరోధాలు వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఎలా ప్రవర్తించాలి అని అంటే ఆయన ఇలా చెప్పాడు, అప్పుడు సమాధానము సంబంధాలు వస్తాయట. వినండి ప్రియమైన స్నేహితులారా, సమాధానము సంబంధాలు నెలకొల్పబడాలనంటే విరోధకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలనంటే మొదటి మాట ఏమన్నాడో చెప్తాను వినండి ప్రియులారా. ఆయన అన్న మాట మొదటి తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అన్నాడు, మాట్లాడడానికి నిదానించండి, వినడానికి వేగిరపడండి. నీకు విరోధంగా మాట్లాడేవాడు ఏమంటున్నాడో విను, వినడానికి వేగిరపడు, మాట్లాడడానికి నిదానించు. నువ్వు నిదానించి వింటుంటే మాట్లాడి 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 మాటలకు వాడు ఆగిపోతాడు. ఆగిపోయాక మీరు ఎందుకు నాకు విరోధంగా ఉన్నారో అర్థమైంది, నా అభిప్రాయం ఇదని అప్పుడు నువ్వు మాట్లాడు. అప్పుడు సమాధానం నెలకొల్పబడుతుంది, సంబంధాలకు బలం వస్తుంది. మనం అంతవరకు ఆగలేం. ఉప్పు కారం తింటున్నాంగా, దానికి మనం ఇచ్చే జవాబు అది. మేము ఉప్పు కారాలు తింటున్నామండి, మటన్లు చికెన్లు తింటున్నామండి, మాకు రోషం ఉందండి, నువ్వు మాట్లాడుతుంటే చివరి వరకే వినాలా, నేను రెచ్చిపోగలను. ఓరే మూర్ఖుడా, అది బైబిల్ మాట కాదు. బైబిల్ మాట చదువుతాను చూడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడనై ఉండవలెను. అబ్బో, ఏం మాటలండి ఇవి! ఎప్పుడు అలవర్చబడతా, ఎప్పుడు అభ్యాసం చేస్తామండి ఈ మాటలు. అందుకే నీకు ఎవరితోని సంబంధం సరిగా ఉండదు, ఎవరు నీతో సంబంధం కలిగి ఉండాలని ఆశపడరు. సమస్య ఏంటో తెలుసా? నువ్వు పూర్తిగా వినవు, తరువాత ఏమో వినండి మాట్లాడడానికి కొంచెం నిదానించవు, కోపడ్డానికి కూడా ఆగవు. నువ్వు ఎవరివో తెలుసా? వినండి, విరోధంగా ఉండడానికి ఇష్టపడిన మనుషులందరికీ విలను. నువ్వు విలన్స్ వైఖరిది. అర్థమవుతుందని అనుకుంటాను. రెండో మాట ఏమన్నాడో తెలుసా? విరోధాలు వచ్చినప్పుడు వినండి, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. రెండో విషయం ఏమన్నాడో తెలుసా? దైవజనుడు, నీవు విమర్శించడానికి ఆగు, నువ్వు ఒప్పుకోవడానికి తొందరపడు. నువ్వేమైనా పశ్చాత్తాపడాలా, నువ్వేమైనా ఒప్పుకోవాలా, అది ముందు ఇష్టపడు. అంతేగాని నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దాని విమర్శకు దిగద్దు. విమర్శకు తిరిగావా, వినండి, విరోధాలకు బలం ఎక్కువైపోతుంది. దానికి బలం ఎక్కువైందా, మీ మధ్య ఉన్న సంబంధాలను అది హత్య చేస్తుంది. ప్రియులారా, వింటున్నారా ఈ మాటలు? కనుక ఈ రోజున మనకి వినడం రావాలి, మాట్లాడడానికి నిదానించాలి,
అలాగనే మన విషయాల్లో మనలో తప్పులు ఏదైనా ఉంటే ఒప్పుకోవడం ముందు రావాలి, ఎదుటి మనిషిని విమర్శించడంలో ఆగాలి. అప్పుడు మనకు ఎదురైన విరోధాలన్నీ ఆగిపోతాయి. విరోధముతో వచ్చిన ప్రతి వాడు, వినండి ప్రియులారా, నీ పాదాల మీద పడి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాడు, నీకు దండం పెట్టి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాడు. నాదే తప్పండి, నన్ను క్షమించండి, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదండి, లెంపలేసుకుంటున్నానండి, నేను ఎప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోనండి, నేను ప్రేమిస్తున్నానండి, నన్ను మన్నించండి అని నీ చేతులు పట్టుకొని గడ్డం పట్టుకొని బతిమలాడిపోతాడు. ఆ మనిషిని అలా గెలుచుకోవడం చేతగాక వాడు విరోధంగా వస్తే నేనేం తక్కువ అని నీవు విరోధం కనపరిస్తే, వినండి ప్రియులారా, నీవు ఆత్మీయుడు కాదు, నువ్వు పరిపక్వతలోకి రాలేదు, ఇంకా నీ దగ్గర చిల్లరతనం ఉంది, నువ్వు చిల్లర క్రైస్తవుడివే అని చెప్పడంలో ఏమీ మోమాటం లేదు. అసూయను జయించి వచ్చాడు, కలహాన్ని జయించి వచ్చాడు, విరోధాలను కూడా జయించి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, కనుక బాబుల దగ్గర దేవుడు సంబంధాల పరీక్ష చేస్తున్నాడు. బాబులు ఆశీర్వాదమే, ఆశీర్వాదము దగ్గర దేవుడు మన సంబంధాలను పరీక్షిస్తాడు. నేను ఆశీర్వాదం దగ్గర తెచ్చి పెడతాడు, అక్కడే ప్రతికూలమైన పరిస్థితులు కనపరుస్తాడు. అప్పుడు చూపించాలి ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి, నువ్వు నెగ్గాలి, నేను నెగ్గాలి. సరే రండి, సిర్తనా కూడా దాటాడు. వింటున్నారా? యెషుకు దాటాడు, సిత్నా కూడా దాటాడు. 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమే వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టాడు. రెహబోతు అనే మాటకు అర్థమేమిటో తెలుసా ప్రియులారా? ఎడమ కలుగు చేశాడు అని అర్థం. మరో తలంపేంటో తెలుసా ప్రియులారా? అభివృద్ధిలోకి తెచ్చాడు అని అర్థం. అభివృద్ధిలోనికి తెచ్చి అంతవరకు విరోధంగా ఉన్న వాళ్ళ నుంచి, అంతవరకు జగడమాడిన వాళ్ళ దగ్గర నుంచి, అంతవరకు అసూయతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఎడమ కలుగు చేశాడు. ఇది నాకేమి నేర్పిస్తుందో తెలుసా? ముందు మనం ఇరుకులో ఉండడం నేర్చుకుంటే ఆయన విశాలతను మన ముందు పెడతాడు. మనకి ఆరంభమే విశాలం కావాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, మనకు విషయం తెలియదు. ఆరంభంలో విశాలంగా ఉన్నది చివరకు వచ్చినప్పుడు ఇరుకైపోతుంది, ఆరంభంలో ఇరుకైనది చివరకు వచ్చినప్పుడు విశాలమైపోతుంది. నేను చెప్పలేదండి, యేసుప్రభువు కొండ మీద చెప్పినాడు ఈ సంగతి. కనుక ఆరంభంలో ఇరుకులోంచి వెళదాం. ఇప్పుడు వినండి ప్రియులారా, అసూయ, కలహము, విరోధము, ఇవి ఇరుకులే. ఈ మూడింటి నుంచి వచ్చాడు. ప్రియులారా వినండి, అభివృద్ధి చోటికి వచ్చాడు. దేవుడు తన పిల్లలను, వినండి, తన విలువలతో ప్రమాణాలతో బ్రతికిన తన పిల్లలను ఆయన అభివృద్ధిలోకి తెస్తాడండి. అంతకంతకు అభివృద్ధి పరుస్తాడండి ఆయన. కానీ ఎదుటి వాళ్ళు అసూయపడ్డారని నీవు తిరిగి ప్రతి అసూయ పెడితే, ఎదుటివారు కలహానికి దిగారని నీవు మళ్ళీ ప్రతి కలహానికి దిగితే, ఎదుటివారు విరోధంగా ఉన్నారని నువ్వు తిరిగి విరోధాలు కనపరిస్తే అభివృద్ధి చోటు వరకు రావు. ఇక్కడ ఇస్సాకు అభివృద్ధి చోటుకు వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా వినండి, అభివృద్ధి చోటుకు వచ్చినప్పుడు ఈ బావి పేరు రెహబోతు. ఇక్కడ అభివృద్ధి పొందుదాం అనుకున్నాడు. సరే, ఏమి అభివృద్ధి పొందాడు అంటే, నేను మరొకసంగా చెప్పన, అతని అభివృద్ధి నాకు 3 భాగాలుగా కనబడింది. చదువుతాను చూడండి, 24వ వచనం నుంచి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడును, నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఇది ఏమిటో తెలుసా? అతని అభివృద్ధి ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత దొరకడమే అతని యొక్క అభివృద్ధి. దేవుని మాటలు దొరికినాయి. మళ్ళీ బావిలో నీళ్ళు వచ్చాయి, అది ఆశీర్వాదమే. కానీ అంతగా మించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెహబోతులో దైవ ప్రత్యక్షత దొరికింది. ఇది మొదటి గొప్ప భాగ్యం. అయితే రెండో భాగ్యం చెప్తాను చూడండి. సెకండ్ ప్రివిలేజ్ ఏంటో చదువుతాను. 25వ వచనంలో, అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ అతని గుడారమును వేసెను అని రాసి ఉంది. పిల్ల రెండో సంగతి, బలిపీఠము కట్టాడు. వినండి, దైవారాధన ఆరంభమయ్యింది.
దైవ ప్రత్యక్షత దొరికింది, దైవ ఆరాధన ఆరంభమయ్యింది. ఇది వినండి ప్రియులారా, అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం దైవ ప్రత్యక్షత దొరకడం, దేవుని ఆరాధించుకునే భాగ్యం దొరకడం అన్ని ఆశీర్వాదాల కంటే గొప్పది. తర్వాత వినండి ప్రియులారా, అతను గుడారములో నివసించాడట. వినండి ప్రియులారా, గుడారము దగ్గర నివసించాడట. దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, దేవునికి సాక్షి అయిపోయినాడు. గుడారములో బ్రతికేవారు ఇది మాకు శాశ్వతం కాదు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణానికి మేము ప్రయాణం చేస్తున్నామని గుడార జీవితం జీవించిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. ప్రియులారా చూస్తున్నారా? రెహబోతులో ఆధిక్యతలు దైవ ప్రత్యక్షత దొరకగా, దేవునికి ఆరాధించుకునే కృప దొరకగా, దేవునికి సాక్షిగా మిగిలినాడు ఇస్సాకు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, కనుక రెహబోతులో ఉంటుండగా చూడండి ఇప్పుడు ఏం జరిగిందో చదువుతాను. 26వ వచనం. అంతటా అబీమెలెకును అభివృద్ధిలో ఉన్న వీళ్ళ దగ్గరకు దైవ ప్రత్యక్షతను అనుభవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని సాక్షిగా ఉంటూ రెహబోతులో బ్రతుకుతున్న వీళ్ళ దగ్గరకు అంతటా అబీమెలెకును, అతని స్నేహితుడైన అహుజతును, అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చారు. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడిండుట మేము చూచాము గనుక మనకును అనగా మాకును నీకును మధ్య ఇక ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చెయ్యక నిన్ను సమాధానముగా పంపివేసిదము గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటేమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివి అన్నారు. అప్పుడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని, ప్రియమైన స్నేహితులారా, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రయాణం చేసుకున్నారు. తరువాత ఇస్సాకు వారు సాగనంపగా వారు అతని యందు సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి తెలియచేసి మాకు నీళ్లు కనబడమని చెప్పిరి గనుక దానికి షెబా అని పేరు పెట్టిరి. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. షబా అంటే అర్థం ఏంటో తెలుసా? బేయర్ అంటే బావి అని నేను నిన్న రాత్రి చెప్పాను. షబా అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రమాణం, సమాధానం అని అర్థం. అబీమెలెకును, అతని యొక్క సేనాధిపతి అయిన ఫీకోలును, అలాగే అతని స్నేహితుడు అహుజతును ఇగో నీ దగ్గరగా వచ్చి వాళ్ళు ప్రమాణం చేశారు, నిబంధన చేసుకున్నారు, సమాధానం పొందారు. వారు వెళ్ళారో లేదో ఇక్కడ బేర్షెబా దగ్గర షబా అని పేరు పెడుతున్నాము, ఇక్కడ భలే మంచి నీళ్ళు పడ్డాయని వారు కబురు పెట్టారట. అప్పుడు ఇస్సాకు దానికి బేర్షెబా అన్నాడు. ఈ బావి పేరు బేర్షెబా. బేర్షెబనగా వినండి ప్రియమైన స్నేహితులారా, సమాధానము దొరికింది అని అర్థం. అనగా సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి అని అర్థం. ఎవరి మధ్యలో తను బ్రతుకుతున్నాడో వారితో తనతో వారికి రెస్టోరేషన్, పునరుద్ధరణ వచ్చింది. ఇక కొట్లాటలు లేవు, ఇక దెబ్బలాటలు లేవు, ఇక కోపాలు లేవు, ఇక రుసరుసలు లేవు, ఇక చిరాకులు లేవు, ఇక శత్రుత్వమే లేదు. సమాధానం స్థాపించబడగా సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. అతడు పునరుద్ధరణకు రాకమునుపు అభివృద్ధిలోకి వచ్చాడు. అభివృద్ధిలోనికి రాకమునుపు వినండి ప్రియులారా, విరోధాల నుంచి జారిపోయి వచ్చేసాడు. విరోధాల నుంచి జారిపోయి రాకమునుపు కలహాలు తప్పించుకుని వచ్చాడు. కలహాలు తప్పించుకుని రాకమునుపు అసూయను తప్పించుకుని వచ్చాడు. కనుక నేను ఆరంభంలో ఒక మాట చెప్పాను, సంబంధాలు ఏర్పరచుకోవడం తేలికే, కానీ నిలబెట్టుకోవడమే కష్టం. నా కొద్ది సేవా జీవితంలో నాతో సంబంధాలు కలిగిన వారు, నేను వారితో సంబంధాలు కలిగిన వారు ఎంతో మంది నెరుగుదును. కానీ ఆ సావాస సంబంధాన్ని కొనసాగించుకోవడానికి శ్రద్ధ లేని వారు, ముక్కలైన వారు కూడా నాకు చాలా మంది తెలుసు. కారణం ఏంటో తెలుసా? సంబంధాలకు విలువనివ్వడం వీలుగా రాదు. కనుక ప్రియులారా, ఏదో ఒక బావి దగ్గర ముక్కలైపోతున్నారు వీళ్ళు. రండి,
ఇస్సాకు నేర్పిస్తున్నాడు మనందరికీ ఒక పాఠం. అసూయ ఎవరైనా పడ్డారా, నీవే తల వంచుకుని వెళ్ళిపో. కలహానికి ఎవడైనా కాలు దువ్వుతున్నాడా, నీవే తల వంచుకుని వెళ్ళిపో. ఎవడైనా విరోధానికి నీ మీదకి వచ్చాడా, నీవే తల దించుకుని వెళ్ళిపో. అభివృద్ధిలో పెడతాడు. వాళ్ళు వస్తారు కానీ నీ అభివృద్ధిని వారు ఏమి చేయడానికి కాదు, నీతో సంబంధం కలుపుకోవడానికి పునరుద్ధరించబడ్డం కూడా బతిమలాడుకుంటారు. అటు తరువాత దేవుడు పునరుద్ధరిస్తాడు, సమాధానముతో నింపుతాడు. కనుక ఈ రాత్రి వేళ ప్రియమైన సహోదరి స్నేహితుడా, ఈరోజు సంబంధాలకు ఇవ్వండి, ఆ సమాధానానికి నువ్వు ఇచ్చే విలువెంత? నేను రాత్రి ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్ముడు పావురం వంటి వాడు, గుడ్లగొబ లాంటివాడు కాదు. సమాధానము సంబంధాలు ఉన్న దగ్గర సంతోషంగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే సమాధానం ఉండదో, ఎక్కడైతే సంబంధాలకు విలువనివ్వరో పరిశుద్ధాత్ముడు వారిలోని ఉండడు, వారి ఉన్న చోట కూడా ఉండరు. కనుక పరిశుద్ధాత్ముడు నీలోను, నీవు ఉన్న చోటను ఆయన స్వేచ్ఛగా పనిచేయనట్లుగా సంబంధాలకు సమాధానానికి చోటివ్వు. అసూయలు వచ్చాయా, రాని వస్తాయి. జగడాలు వచ్చాయా, వస్తాయి. రాని కలహాలు, విరోధాలు వచ్చాయా, రాని వస్తాయి. కానీ అభివృద్ధి చోటిలోనికి రా. అక్కడ నుంచి ప్రియులారా పునరుద్ధరించబడి సమాధాన స్థితిని అనుభవించు. బేర్షెబాకు రమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. దాటుకుంటూ రా రెహబోతుని. రెహబోతుకు రావాలంటే నీవు సిర్తనా నుంచి రావాలి. సిర్తనా నుంచి రావాలంటే దానికి ముందు యెషుకు దగ్గర నుంచి నువ్వు రావాలి. ప్రయాణం తప్పదు, ఎవరికైనా తప్పదు. ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, నువ్వు ఎలాగ సంబంధాలను ప్రేమించేవాడవో, నీతో సంబంధాలు తెగేసుకుని పాపములో బ్రతికి నరకానికి వెళ్తున్న మా కొరకు శరీరధారిగా వచ్చి సిలువలో ప్రాణం పెట్టి మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవడానికి నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివని ఆ తండ్రితో సంబంధాన్ని తెగేసుకుని వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, నీ త్యాగాన్ని, నీ రక్తాన్ని, నీ ప్రేమను నేను దుర్వినియోగం చేసి సంబంధాలకు విలువ లేకుండా నేను బ్రతకలేను నాయన, నన్ను క్షమించు. సంబంధాలకు సమాధానానికి విలువిచ్చినట్లుగా కృపివ్వండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మీరు మాకిచ్చిన నీ వాక్యం కొరకు మీకు వందనములు. నీ వాక్యాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా హృదయపు లోతుల్లో దాగి ఉన్న నాయన ఆ భయంకరమైనటువంటి పాపములు అవి బయటకు వస్తూ ఉండగా లోతుగా తవ్వుకొని దేవాన్ని క్షమాపణ పొంది మేము పునరుద్ధరించబడి సంబంధాల విషయంలో మేము పునరుద్ధరించబడి సమాధానమును అనుభవిస్తూ అభివృద్ధిని మేము అనుభవిస్తూ అనేకులకు మా అభివృద్ధి ఆశ్చర్యంగా ఉండునట్లుగా నీవే మమ్మల్ని అభివృద్ధిలోకి తెచ్చావన్న సాక్ష్యం వారి ముందు మేము నిలుపునట్లుగా ఇస్సాకు లాంటి అనుభవాలు మాకు దయచేయండి. ప్రతి అసూయను దాటుకుంటూ, ప్రతి కలహాన్ని మేము దాటుకుంటూ, ప్రతి విరోధాన్ని దాటుకుంటూ మేము ప్రయాణం చేయడానికి ఆత్మదేవా మీరే మమ్మల్ని నడిపించండి. మా చెయ్యి పట్టుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.